శ్రీ గురుభ్యో నమ. హేరంబ జ్యోతిష్యపీఠానికి స్వాగతం. వివాహ విషయంలో వధూవరుల జాతకాలు చూసేటప్పుడు జాతకాలతో పాటు వధూవరులు ఇద్దరు నక్షత్రాలు కలవాలా అని క్వశ్చన్. ఖచ్చితంగా కలవాలని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్పబడుతోంది. చూడండి, మనం అడుగుతూ ఉంటాం, ఏమంటే నక్షత్రాలు కలిసేయా పంతులు గారు అని అడుగుతూ ఉంటారు. చూడండి, కొన్ని నక్షత్రాలు అయితే కలుస్తాయి, కొన్ని నక్షత్రాలు కలవవు. అంటే ఖచ్చితంగా ఇందులో ప్రథమం మధ్యమం అని ఉంటాయన్నమాట. పంచాంగంలో కొన్ని నక్షత్రాలు అంటే సుమారుగా 10 నుంచి 14 నక్షత్రాలు లేదా 10 నుంచి 12 నక్షత్రాలు పంచాంగంలో పేర్కొనబడతాయి. మరి అది కాకుండా ఆ నక్షత్రాలకైతే పేర్కొన్న నక్షత్రాలకైతే పాయింట్లు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా తర్వాత విరోధ జంతువులు కాదా అని చూస్తూ ఉంటారు. ఇదొక ఎత్తు అయితే, మరి పంచాంగంలో లేని నక్షత్రాలు కొన్ని ఉంటాయి. వాటికి ఈ అబ్బాయిదో అమ్మాయిదో నక్షత్రం అనేది అక్కడ ఉండదు ఆ ప్రదేశంలో. మరి వివాహం చెయ్యొచ్చా అంటే దానికి కూడా చెప్తూ ఉంది. దానికి గుణమేల చక్రంలో పాయింట్లు కలుస్తూ ఉంటాయి. దానికి విరోధ జంతువులు కాదు. కానీ ఈ పంచాంగంలో పేర్కొన్న నక్షత్రాల్లో ఆ నక్షత్రం ఉండదు. ఇది మధ్యమం అంటారన్నమాట. కాబట్టి మధ్యమం నక్షత్రం కూడా అక్కడ నక్షత్రాల్లో పంచాంగంలో పేర్కొనబడకపోయినా సరే మనం ఖచ్చితంగా మనం ఒక ఆప్షన్ కింద గుణమేల చక్రం చూసుకుంటాం, తర్వాత గణాలు చూసుకుంటాం, జంతువులను చూసుకుంటాం. ఇట్లా చూసుకుని వివాహానికి ముందుకు వెళ్ళొచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే, పంచాంగంలో కలిసిన నక్షత్రాలు ఉంటాయి, అవి ఓకే వివాహానికి. పంచాంగంలో లేని నక్షత్రాలు వివాహం చెయ్యొచ్చా అని కూడా అంటే మాత్రం ఈ పాయింట్లు, తర్వాత ఏమో ఈ జంతువులు, తర్వాత గణాలు చూసుకుని ఈ మూడు ఖచ్చితంగా అక్కడ మనకి సరిపడగా ఉంటే కనుక ఇక్కడ పంచాంగంలో ఈ నక్షత్రాల్లో మనకు అనుకున్న నక్షత్రం లేకపోయినా సరే వివాహం జరిపించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెబుతున్నాను నేను, జాతకం చూసి వివాహం జరిపించండి. ఎందుకంటే బయట పరిస్థితి చాలా బాగోలేదు, మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ తెలియజేయడం జరుగుతోంది. సర్వే జనా సుఖినో భవంతు.